నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఫిబ్రవరి 13 కిస్ డే. ప్రేమికులకు తమ ప్రేమ, నమ్మకం, ఆప్యాయతను మాటల కంటే మిన్నగా ఒక చిన్న ముద్దు ద్వారా వ్యక్తపరిచే ప్రత్యేకమైన రోజు. ఈ రోజున నుదిటిపై ముద్దు, భరోసా, బుగ్గలపై ముద్దు, స్నేహం, ప్రేమ లేదా లిప్ కిస్, లోతైన అనురాగం ద్వారా జంటలు తమ బంధాన్ని మరింత దృఢం చేసుకుంటాయి. వాలంటైన్ వీక్లో ప్రేమికుల రోజుకు ముందుగా వచ్చే రోజును కిస్ డే అని అంటారు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రేమికులు పరస్పరం ముద్దులు ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటారు. వాలంటైన్ వీక్లో ఫిబ్రవరి 13న కిస్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ప్రేమించిన వారికి ముద్దు పెట్టి తమ ప్రేమను వారి ఎదుట వ్యక్తం చేస్తారు. ఇంతకీ ఈ వాలంటైన్ వీక్లోకి కిస్ డే ఎలా వచ్చింది? దీని ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాగా ఇష్టం, ప్రేమ కలిగినప్పుడు ఎదుటి వారికి ఒక ముద్దిచ్చేస్తాం. అసలు ముద్దంటే ఏంటి? రెండు పెదాలను సున్నితంగా స్పృశించడం మాత్రమే కాదు, మాటలకు మించిన భావోద్వేగాన్ని చేతుల ద్వారా చూపడం, అవతలి వ్యక్తి పట్ల ఉన్న ప్రేమ, నమ్మకం, ఆప్యాయతలను ప్రదర్శించడం. ప్రేమికుల వారోత్సవంలో వారమంతా కలిసి సమయాన్ని వెచ్చించేందుకు ప్రేమికులంతా ప్లాన్ చేసుకుంటారు. తమకు ఇష్టమైన రీతిలో గడిపేందుకు ఈ వారాన్ని ప్రత్యేకంగా కేటాయిస్తారు. అయితే వాలంటైన్ వీక్లో వచ్చే కిస్ డే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందినప్పటికీ దీని చరిత్రకు సంబంధించిన వివరాలు చాలామందికి తెలియదు. నిజానికి కిస్ డే అనేది ప్రేమ జంటల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. జంటల మధ్య ఉన్న రిలేషన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లేందుకు ఉపయోగపడుతుంది. చాలామంది ప్రేమికులు ప్రేమలో తమ కొత్త ప్రయాణానికి ముద్దుతో శ్రీకారం చుడతారు. కిస్ డే వాలంటైన్ డేని మరింత రొమాంటిక్గా మారుస్తుంది. ప్రేమికులు తమలోని ప్రేమ, ఆప్యాయతలను వ్యక్తపరచడానికి ఇదొక అర్థవంతమైన మార్గమని చెప్తుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఉండే ముద్దులో పరస్పర ఆప్యాయత తొణికిసలాడుతుంది. ఈ కిస్ డే అనేది 19వ శతాబ్దం నాటి విక్టోరియన్ శతకంలో అత్యంత ప్రజాదరణ పొందినట్లు చెప్తుంటారు. ఆ సమయంలో బహిరంగంగా ముద్దు పెట్టుకోవడాన్ని తప్పుగా చూసేవారట. అందుకే కిస్ డే సీక్రెట్గా చేసుకునేవారని చెప్తారు. ప్రపంచంలోని వివిధ దేశాలలో కిస్ డే జరుపుకుంటారు. తమ సన్నిహితులపై తమకు ఉండే అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు ఈ రోజును సద్వినియోగం చేసుకుంటారు. కొన్ని దేశాల్లో ప్రేమికులు అక్కడ నిర్వహించే రొమాంటిక్ ఈవెంట్లలో పాల్గొని ముద్దులు పెట్టుకుంటారు. ఇళ్లలో కూడా దీనిని ఘనంగా సెలబ్రేట్ చేసుకునేవారు ఉన్నారు. ముద్దు అనేది ప్రేమ, అభిరుచితో పాటు ఓదార్పు, ఆనందంతో సహా పలు భావాలను వ్యక్తపరుస్తుంది. నిజానికి ముద్దు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య సాన్నిహిత్యాన్ని మరింతగా పెంచుతుంది. వారి సంబంధాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుంది. మాట కన్నా ముద్దుతో ప్రేమను సంపూర్ణంగా వ్యక్తం చేయొచ్చని చాలామంది చెప్తుంటారు. ఇక కిస్ డే సందర్భంగా ప్రేమికులు తమ ప్రైవేటు క్షణాలను ఆనందంగా గడుపుతారు. చాక్లెట్లు, పువ్వులు లేదా ప్రేమలేఖలు ఇచ్చి కిస్ డే ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కిస్ డే అనేది పాశ్చాత్య పోకడులు కలిగిన రోజు కావడంతో భారత్లో దీనికి అంత ప్రాధాన్యత లేదు. అందుకే ప్రేమికులు ఈ రోజును ప్రైవేటుగా సెలబ్రేట్ చేసుకుంటారు. ముద్దులు బోలెడు రకాలు. ప్రతిదాని వెనుక ఒక సందేశము ఉంటుంది. బుగ్గ మీద ఇస్తే ఆప్యాయతను చూపిస్తున్నట్లు, అదే నుదిటి మీద ఇస్తే నీకు నేనున్నా అని భరోసా ఇస్తున్నట్లు, చేతి మీద పెడితే జీవితాంతం నీ చేయి పట్టుకుంటాననో వదలననో అర్థమట. ఆరాధన భావనకు, గౌరవానికి సూచిక కూడా. పెదాల మీద ఇచ్చే ముద్దు లోతైన ప్రేమకి సంకేతం. కళ్ళ మీదో కనుమూలనో పెట్టే ముద్దు కేరింగ్, భద్రతలకి చిహ్నాలు. ఎంత చిన్న చర్య ఎన్నెన్ని సందేశాలను మోసుకొస్తుందో, ఎన్నెన్ని భావోద్వేగాలను ఎదుటివారికి చేరవేస్తుందో. అందుకే వాలంటైన్ వీక్లో దీనికి ఒక ప్రత్యేక రోజును కేటాయించారు. అవతలి వ్యక్తిపై ఉన్న ప్రేమనే కాదు, ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని సూచిస్తుంది ముద్దు. అవతలి వాళ్ళ మూడ్ని మార్చేయగలదు. అందుకే మీ బంధంలో దీనికి తప్పక చోటునిమ్మంటారు లవ్ గురువులు. అంతులేని ప్రేమ, ఓ చిన్న సారీ, నా తోడు నీకెల్లప్పుడూ ఉంటుందన్న భరోసా. దేనికి మాటలు సరిపోవనిపించినా ఆశ్రయించండో ముద్దుని. దీనికి వయసుతోనూ సంబంధం లేదండోయ్. ఇంతకీ మీరు ఏ ముద్దు ఇవ్వాలనుకుంటున్నారు?